హై వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల విఘ్నాలను తొలగింపజేసుకోవడానికి బుధవారం రోజున గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం ఎలా మొదలయ్యిందో తెలిపే కథను విద్యం. పార్వతీదేవి మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్తూ తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు తన బావగారైన శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్తూ తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడ గణపతి బాగా ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రాన్ని పట్టుకొని నోట్లు వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తుకొచ్చి, విష్ణువు ఎక్కడున్నా అని వెతకడం మొదలుపెట్టావు. ఏం వెతుకుతున్నావు మామయ్య అని గణపతి అడిగాడు. సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు మహావిష్ణువు. ఇంకా ఎక్కడ ఉంది మామయ్య? చక్రం నేను తినేసాగా నువ్వు అన్నావు. నువ్వు ఏం చేశావు గణపతి అంటే మహావిష్ణు, గణపతి ఏమీ లేదు, అది రాక్షసులను కొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయట విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు. విష్ణు గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది ఏమీ లేక విష్ణు కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకొని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందీలు గుంజీలు తీశాడు. గణపతి విచిత్రంగా అనిపించడమే కాకుండా విపరీతమైన నవ్వులు తెలిపాడు. గణపతి నవ్వుతూ కడుపు నొచ్చేంతగా నవ్వాడు. సుదర్శన చక్రాన్ని బయట పెట్టడంతో ఊపిరి పీల్చుకున్నాడు మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీలు మొట్టమొదలుగా తీసిన విషయం ఈ విధంగా. మహావిష్ణువు తీశారని గణపతి మమ్మల్ని అనుగ్రహించడమే గాక గణపతి ముందు తీసే గుంజీలు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీలు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగిందా వృద్ధ అని చెప్పాడు అని పిలవకుండా ఉంటారు. దాని వెనక కూడా కథ ఉంది. సంహరించిన తరువాత పరశురాముడు పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. అడ్డంగా ఉన్నప్పుడు పరమశివుని దర్శించుకోవడం నన్ను అడ్డగించడానికి నువ్వు ఎవరు అని పరమశివుడు వినాయకుడిని అరిచాడు. పరమశివుడు వినాయకుడిపై నిప్పులు చెలరేగాడు. వినాయకుడు తన తొండంతో పరమశివుణ్ణి పైకెత్తి కింద పడేశాడు. పరమశివుడు తన గొడ్డలతో విసిరినప్పుడు వినాయకుడి దంతం ఒకటి ఇరిగి కింద పడినట్లు కథలో ఉన్నది. అంతకంటే ఆ కథ ఆడికే ముగిసింది. వినాయకుడు ఏకదంతిగా పేరు పొందాడు. వినాయకుడిని ఏకదంతుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది. వ్యాసుడు రాయాలి అనుకున్నప్పుడు తన చెప్పే మేఘాన్ని అందుకునే రాతగాడు అని అతనికి ఎవరు కనిపించలేదు. వినాయకుడి అతని ఇబ్బందిని తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ మీరు ఎక్కడ కూడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతు విధించాడు. మనసుకు తెలిపిన విషయాన్ని నిపుణంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పడం, దానికి వివరాలు విశ్లేషణలు కూడా ఆలోచిస్తూ చెప్పడం. అందుకే భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువ అనేవాడు. శివు భారతాలు చెబుతూ నువ్వు దానికి అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అని షరతు ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు. దానివల్ల రాస్తే వారికి దీర్ఘకాలిక జ్ఞానం లభిస్తుంది. తన దంతాన్ని విరిచి గుప్త మంత్రశాస్త్రం వేగంగా తగినట్లు భారత అన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెబుతూ ఉంటారు. గణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలను చెప్పడం జరిగింది. వాటిల్లో దంత గణపతి మాల శక్తివంతమైన మంత్రం ఉంది. ఈ మంత్రం బుధవారం రోజు
ఎవరైతే 108 లేదా 54 లేదా 21 సార్లు దీపారాధన చేసి తర్వాత జపిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నత కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని ప్రసిద్ధించినట్లయితే భారతదేశంలో మంత్రసిద్ధి పొందిన శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకటిగా మారుతారని గుప్త మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి శాశ్వత విష్ణు స్వరూపుడిగా కూడా భావించడం కూడా మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. గుప్త మంత్రశాస్త్రం చెప్పడం జరిగింది. అలా ప్రసిద్ధించిన వ్యక్తి పేరు స్మరించుకున్న పాపాలు కూడా తొలగిపోతాయి, విజ్ఞానం కూడా తొలగిపోతాయి. మహా వ్యక్తిగా, మహాసిద్ధుడుగా, సమస్త సిద్ధులుగా లభించిన వ్యక్తి శ్రేష్ఠుడిగా, కవుల్లో గొప్పవాడిగా, విద్యా వంశంలో గురువుగా ప్రతికూల ఆ వ్యక్తి విరజల్లుతాడని గొప్ప శక్తి గణపతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ శ్రీ క్లీం గణేశాయ బ్రహ్మ స్వరూపాయ గురువే అని ప్రసిద్ధి. గణపతి మాల మంత్రం. ఈ మంత్రాన్ని బుధవారం కుదిరితే ప్రతిరోజు 108 లేదా 21 సార్లు జపించడం. ఈ మంత్రాన్ని జీవితకాలం 5 లక్షల సార్లు జపించేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. మహోన్నత గుప్త గురువుగా, మహా వ్యక్తిగా మారతాడు. సిద్ధుల్లో అవకాశం ఉన్న గుప్త మంత్ర శాస్త్రంలో చెప్పారు. అలాగే వస్తువులు జ్ఞానం పోగొట్టుకోవడానికి, మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి గణపతికి సంబంధించిన ఇంకో మంత్రశాస్త్రంలో చెప్పాడు. ఆ మంత్రం సాక్షాత్తు గోకులవాసి అయినటువంటి రాధాదేవి జపించిందని కూడా ఆ మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఈ గణపతి అక్షర మంత్రాన్ని ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీకృష్ణు పరమాత్మ, రాధాదేవి ఈ గణేశ అక్షర మంత్రాన్ని జపించడం వల్ల శ్రీకృష్ణుని పరమాత్మైనటువంటి అతుంట శక్తి బుధవారం రోజు జపిస్తే మంత్రసిద్ధి ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో జ్ఞానం అనేవి ఉండదు. ఏ పని చేసినా జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఈ మంత్రాన్ని చదివితే విజ్ఞానం కూడా తొలగిపోతుంది. అటువంటి శక్తి మంత్రం గణపతిలో ఉంది, మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే ప్రారబ్ధ కర్మల వలన, ఇతర కారణాల వల్ల కానీ ఎప్పుడు విజ్ఞానం వచ్చినా సరే విజ్ఞానాలతో కూడా తొలగించే శక్తి మంత్రానికే ఉంటుంది. ఆ మంత్రాన్ని ఏమిటంటే ఓం గం గణపతయాయే ప్రతి విఘ్నేశాయే స్వామిహే. ఇది చాలా సులభమైన మంత్రం. శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధాదేవి ఈ మంత్రం జపించడం వల్లనే పొందిందని శాస్త్రంలో ఉంది, వివరంగా చెప్పబడింది. జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారంటే, జీవితంలో విజ్ఞానం లేని ఉండాలి అంటే మంత్రం గణపతిని జపించాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్